టాస్క్ 57 పిల్లలతో చేయవలసిన 9 పనులు. పిల్లలకు విభిన్న కొలతల వస్తువులను ఇచ్చి చిన్నది నుండి పెద్దదిగా అమర్చమని చెప్పండి. చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. పిల్లలకు వస్తువులను చూపించండి మరియు ఆ వస్తువులతో ఆడనివ్వండి. ఆ వస్తువులు పిల్లలకు ముందుగానే ఏమిటి అని తెలియాలి. అన్ని వస్తువులను ముందుగా బయటపెట్టండి. పిల్లలు వాటిని తాకి చూడాలి. ఇప్పుడు అన్ని వస్తువులను ఒక సంచిలో పెట్టండి. వస్తువులు సంచిలోకి పెట్టిన తర్వాత పిల్లలు వాటిని చూడలేరు. వారు తాకి స్పర్శించి ఏమిటో గుర్తించాలి. అప్పుడు ఒక్కొక్కటిగా బయటకు తీయాలి. పెన్సిల్. చాలా బాగా చెప్పారు. తప్పైతే పిల్లలకు ఇది మళ్ళీ సంచిలో పెట్టి తిరిగి ప్రయత్నించు అని చెప్పండి. పెన్సిల్. చాలా బాగా చెప్పారు. ఆకు. చాలా బాగా చెప్పారు. రాయి. చాలా బాగా చెప్పారు. క్రేయాన్. చాలా బాగా చెప్పారు. చెక్క కర్ర. చాలా బాగా చెప్పారు. రబ్బర్ బ్యాండ్. చాలా బాగా చెప్పారు. కాటన్ బడ్. చాలా బాగా చెప్పారు. ఏది ఎక్కువ? ఇది. ఏది తక్కువ? ఇది. ఏది ఎక్కువ? ఇది. ఏది తక్కువ? ఇది. పిల్లలకు ఒక తేలికపాటి వస్తువు, ఒక బరువైన వస్తువు ఇవ్వండి. అప్పుడు అడగండి, ఏది ఎక్కువ బరువు? ఇది. 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 ఇప్పుడు ఒకే పరిమాణంలో 4 కంటైనర్లు తీసుకోండి. పిల్లలకు కొన్ని గ్లాసులు లేదా ఒక జగ్గు నీరు ఇవ్వండి. వారు కంటైనర్లను నీటితో నింపాలని చెప్పండి. వివిధ పరిమాణాల ఆకులను తీసుకుని వాటిని బోర్డు మీద లేదా నేలపై గీయండి. పిల్లలకు ఆ ఆకులను డ్రాయింగ్లతో సరిపోల్చమని చెప్పండి. చాలా బాగా చేశారు. ఇప్పుడు లెక్కించుదాం. ఎన్ని క్లిప్పులు ఉన్నాయి? 1. ఎన్ని క్రయాన్లు ఉన్నాయి? 1, 2,
3 4 5 6 7 ఎన్ని కర్రలు ఉన్నాయి? 1 2 3 4 5 6 ఎన్ని రాయిలు ఉన్నాయి? 1 2 ఎన్ని ఆకులు ఉన్నాయి? 1 2 3 ఎన్ని రబ్బర్ బాండ్లు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఏదైనా సంఖ్య రాయండి. పిల్లలకు ఆ సంఖ్యకు కింద అన్ని లైన్లు గీయమని చెప్పండి. సున్నా అంటే శూన్యం. ఏమీ గీయకూడదు, ఎందుకంటే సున్నా అంటే ఏమీ లేనిది. చాలా బాగా చేశారు. ఏదైనా సంఖ్య రాయండి. పిల్లలు ఆ సంఖ్యను చుట్టూ అంతే రేఖలు గీయాలి. సున్నా అంటే ఏమీ లేని సంఖ్య, రేఖలు గీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ప్రయోగం చేద్దాం. ఇంట్లో ఉన్న వస్తువులే తీసుకోండి. వాటిని నీటిలో పెట్టండి. ఏవి తేలుతాయో, ఏవి మునిగిపోతాయో చూద్దాం. చెక్క నీటిలో తేలుతుంది. క్లిప్పు నీటిలో మునిగిపోతుంది. రాయి మునిగిపోతుంది. నాణెం మునిగిపోతుంది. రబ్బర్ బాండ్ తేలుతుంది. ఆకు తేలుతుంది. రాయి మునిగిపోతుంది. క్రయాన్ తేలుతుంది. పెన్సిల్ తేలుతుంది. ఇందుకు కొన్ని వస్తువులు తేలుతాయి, మరికొన్ని మునిగిపోతాయి. చూడండి, మీరు తేలికపాటి వస్తువు వేస్తే అది నీటిపై తేలుతుంది. ఎందుకంటే నీరు దాన్ని పట్టుకోవడం సులువు. కానీ మీరు బరువైన వస్తువు వేస్తే అది నీటికి ఎక్కువ బరువు అవుతుంది. అందుకే అది నీళ్లలోకి మునిగిపోతుంది. అందువల్ల తేలికపాటి వస్తువులు తేలుతాయి. బరువైనవి మునిగిపోతాయి. పిల్లలు ఈ పనులను ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేయవచ్చు. మాతో కలిసి నేర్చుకున్నందుకు ధన్యవాదాలు.